31 రోజుల ఛాలెంజ్లో 27 రోజు 27వ సామెతతో సిద్ధమా? రేపటిని గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఒక ధనవంతుడు ఉన్నాడంట. నీ యొక్క జీవితం అంతా తరతరాలు తినడానికి కావలసినంత ధాన్యం కొట్టలో ఉంది, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటే, అప్పుడు దేవుడు ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నాను, నీవు సమకూర్చినవి ఎవరివి అగు. యేసు ప్రభువు చెప్పిన ఉపమానం అండి ఇది. అక్రమార్జనతో అనేక సంపాదనలతో ఈ భూమి అంతా నింపుకొని ఈ స్థలాలన్నీ నాయే, ఈ పొలాలన్నీ నాయే అని చెప్పుకుంటున్నావేమో, పరలోకంలో కొంచెం కూడా స్థలం లేకపోతే నువ్వు సంపాదించిందంతా వ్యర్థమైపోద్ది. రేపేం జరుగుద్దో నీకు తెలియదు. యేసు ప్రభు రాకడా నీ పోకడా కూడా నీకు తెలియదు. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడుదురు. నీ అక్రమ సంపాదనతో నువ్వు ఆపదలో పడుతున్నావు, నరకంలో పడుతున్నావు. నీవు అక్రమంగా సంపాదించింది ఏది కూడా నీకు అక్కడికి రాదు. కానీ నీ నీతి నిన్ను కాపాడుతుంది. నీ దేవుడు నీ ముందు నీ వెనక నీకు కావలి కాస్తాడని ఉంది బైబిల్లో. అందుకని ఇప్పుడే నీతి ప్రవర్తన కలిగి ఉండండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి, దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించి నిత్యత్వంలో దేవుని రాజ్యంలో మీరు స్థానాన్ని సంపాదించుకోండి.